హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ థిక్ కలర్ బ్లౌజ్ పీస్తో నేను కటింగ్ చేస్తున్నా కాబట్టి ప్రతి మార్కింగ్ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కనుక ఖచ్చితంగా కటింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉంచి మనకి క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్చు తక్కువలకి ఒక లైన్ గీసేసాను. పైన ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి మళ్ళీ ఇంకొక లైన్ గీసుకుంటున్నాను. ఎల్ స్కేల్ మనకి స్ట్రైట్ లైన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్తో యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే నడుం లూజు ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాము. ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆది బ్లౌజ్తోనే కొలుస్తున్నాను. టేప్ అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. టేప్ కొలతలతో నేర్చుకుంటే చాలా లాస్ అయిపోయాను నేనైతే. మీరు కూడా టేప్ కొలతలతో యూజ్ చేయకండి. ఇక్కడ బ్లౌజ్ కొలతతో ఇలా పట్టుకోండి. లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ నడుం పార్ట్ ఉంది కదా, దాన్ని సరిసగంగా పట్టుకోవాలన్నమాట. దాన్ని సరిసగంగా పట్టుకుంటే మనకి వచ్చేస్తుంది నడుం లూజ్ ఎంత అనేది. ఇక్కడ చూడండి, షోల్డర్ మిడిల్లో కింద డాట్స్ దగ్గర కరెక్ట్గా డాట్స్ దగ్గర పట్టుకుంటే సాగదు. ఇలా స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి హైట్ అన్నమాట. హైట్ ఎంత ఉందో ఒకసారి టేప్ పెట్టి కూడా చూసుకుంటున్నాను. 15 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది 15 ఇంచెస్. చిన్న సైజు వాళ్ళకైతే 14 ఇంచెస్ సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 15 ఇంచెస్ సరిపోతుంది. అంతేకాక పైన ఇంకొక పాయింట్ తీసుకున్నాను, అదేంటంటే ఖర్చులకి అనమాట. ఇప్పుడు ఈ పై లైను ఖర్చులది, కింద లైను మెయిన్ లైను. ఖర్చులు మాత్రం అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఖర్చుల్ని మర్చిపోతే కనుక మనకి బ్లౌజ్ కొంచెం చిన్నగా అయిపోతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఖర్చులతో సహా పెట్టేశాను కదా. ఇక్కడ నడుం లూజ్కి 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చులకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ షోల్డర్ తీసుకుందాము. నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నడుంని సరిసగం చేసి పట్టుకొని ఇలా పెట్టండి. ఇప్పుడు నేను ఎలా ప్లేస్ చేశానో బ్లౌజ్ పీస్ని అలా ప్లేస్ చేసి అక్కడికి పాయింట్ చేయండి. ఇప్పుడు ఎంత ఉందో డీప్ నెక్ చూసుకుంటున్నాను. 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే డీప్ నెక్ కిందకే వస్తుంది. 10 ఇంచెస్ ఖర్చులతో కలిపి 10.5 ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ పొడవు విడ్త్ తీసుకుంటున్నాను. పైనేమో 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద 2.5 తీసుకున్నాను, పైన 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. మనకి అంతగా డౌట్గా ఉంటే కనుక ఒకసారి బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు, నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది అని చెప్పేసి. ఇలా చూడండి, నేను ఇప్పుడు ఎలా ప్లేస్ చేశానో బ్లౌజ్ని అలా ప్లేస్ చేసేస్తే మీకు నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, కరెక్ట్గా మనం పెట్టామా లేదా, వాళ్ళు పెట్టినట్టు ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఇప్పుడైతే చంక డౌన్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. చంక డౌన్కి వచ్చేసి కింద నుంచి సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇలా చూడండి, నేను ఖర్చులు లేకుండా పట్టుకున్నాను 6 ఇంచెస్కి. మళ్ళీ ఖర్చులతో సహా మళ్ళీ 6 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను నార్మల్ ఖర్చులు లేకుండానే పాయింట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఖర్చులతో పైకి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ కదా, అదే 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్ చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చంక డౌన్ అనేది లైన్ గీసేసుకున్నాము. మళ్ళీ నెక్ కూడా పైన 2 ఇంచెస్ కింద 2.5 ఇంచెస్ కలుపుతూ ఒక లైన్ గీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి మనం డాట్స్తో కలిపి పాయింట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. డాట్స్తో కలిపి ఎంత వచ్చిందో అంతా ఒకసారి చూసుకొని పాయింట్ చేసుకొని ఖర్చులకి 2 ఇంచెస్ పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్కేల్ పెట్టేగానే క్రాస్ వచ్చింది. అంటే కొంచెం నేను పాయింటింగ్ అనేది రాంగ్ చేసుకున్నాను అనేది నాకు అర్థమైంది. మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాను నేను కరెక్ట్గా పెట్టానా లేదా అనేసి. కరెక్ట్గా పెట్టలేదు, 2.5 ఇంచ్ తేడాతో పెట్టాను. మళ్ళీ పాయింట్ చేసుకొని మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. మీకు కనుక కొంచెం రాంగ్ అనిపించినా మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి బ్లౌజ్ కట్ అయిపోయిందంటే తర్వాత మనం ఏం చేయలేము. అందుకని కింద డాట్స్తో కలిపి పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ ఈ పాయింట్ సమానంగా ఉండాలి. నడుం లూజ్ కూడా సేమ్ సమానంగా ఉండాలి. అప్పుడే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ కోసం డాట్స్తో కలిపి సరిసగం చేయాలన్నమాట. మనం లైన్ గీసుకున్నాం కదా, ఫస్ట్ లైన్కి పట్టుకొని సరిసగం తీసుకోండి.
ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ పైన తీసుకున్నాను, కింద వచ్చేసి 1.5 తీసుకున్నాను అనమాట. 1.25 తీసుకుంటే సరిపోతుంది. డీప్ నెక్ మరీ డీప్ నెక్ కాదు కాబట్టి, మరీ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోండి, నార్మల్ డీప్ నెక్ అయితే 1.25 తీసుకోండి. ఇంకా అసలు డీప్ నెక్కే కాదు అనుకుంటే కనుక 1.5 తీసుకోండి. మనం ఎంత డీప్ తీసుకుంటుంటే అంత లోపలికి గుంజాలన్నమాట టేప్ని చంక డౌన్కి. ఓకేనా. ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేసి 1.25, పైనుంచి 125. ఇప్పుడు ఇలా టేప్ పెట్టి కొలుచుకుంటే మన నడుం లూజు ఎంత వచ్చిందో అంత రావాలండి ఇక్కడ. లేదా మీరు బ్లౌజ్ నుంచి ఆర్మ్ లూజ్ చూసుకున్నా సేమ్ అలానే ఉండాలి. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి నాకు 9.2 వచ్చింది. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా చంక డౌన్ని కూడా కొలుచుకుంటే 9.2 వచ్చింది కరెక్ట్గా. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నడుము కొంచెం ఇదొక టిప్ అనమాట, కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి లాగినట్టు ఉండదు, నడుము దగ్గర కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే మళ్ళీ వన్స్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొనే కట్ చేయండి. వన్స్ మనం బ్లౌజ్ కట్ అయిపోయింది అనుకోండి, తర్వాత బ్లౌజ్ పీస్ మళ్ళీ రాదు, అతుకులు వేసినా అది లుక్ ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అనేది అతుకులు పర్మా బాగోదు అసలు, అందుకనేసి బిగినర్స్ మరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు టేప్ కొలత అది ఇది అనేసి మాత్రం నేర్చుకోకండి. అలా నేర్చుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫిట్టింగ్ అంటే సరిపోతుంది బ్లౌజ్ వేసుకుంటే, కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు, లూజ్ ఉంటుంది. అందుకనే ఇలా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది, నెక్ కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్ కొలత కరెక్ట్గా ఉంటేనే మనకి షోల్డర్స్ జారవు. నెక్ కొలత ఒకటి పర్ఫెక్ట్గా తీసుకోండి, చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. చంక డౌన్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ముడతలు వచ్చేస్తుంది బ్లౌజ్ అనమాట. నడుం లూజు, చంక లోతు, నెక్ ఈ 3 అనేది పర్ఫెక్ట్గా తీసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్లే. ఇక్కడ చూడండి ఖర్చుల దగ్గర మాత్రం ఖచ్చితంగా అలా ఘాట్లు పెట్టేసుకోండి. డాట్స్ దగ్గర, ఖర్చుల దగ్గర మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు 4 హోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకున్నాను నేను. హ్యాండ్ కటింగ్ అతుకులు పడతాయి కదా, మనం కొంచెం ఎక్స్ట్రా ఎగుడు దిగుడుగా తీసుకోవద్దు, సమానంగానే తీసుకోండి. అతుకులు అనేది తర్వాత వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కనుక అతుకుల కోసం ఎక్కువ తక్కువ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేస్తే మాత్రం తర్వాత టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలానే ప్లాన్ చేసుకోండి. 4 హోల్డింగ్స్ మీద ఇక్కడ ఎక్కువ తక్కువ క్లాత్ని అంటే హెచ్చు తక్కువని ఫస్ట్ మార్క్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ ఒక్క వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కింగ్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తున్నాయి మీకు, ప్లస్ మీకు చాలా క్లారిటీగా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ చూడండి ప్రతిసారి 1/2 ఇంచ్ ఖర్చులకి తీసుకోవాలి, కానీ ఇక్కడ నేను తిప్పేసే పద్ధతిలో కుడుతున్నాను కాబట్టి 1/4 ఇంచ్ మందం తీసుకుంటున్నాను హెచ్చు తక్కువలకి పైన. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పీస్కి వచ్చేసేసి కట్ వర్క్ వచ్చింది, అందుకనేసి మనకు అంత అవసరం లేదు ఎక్కువ ఖర్చులు, తిప్పేసి కుడతాను కాబట్టి. ఇక్కడ చూడండి చంక డౌను ఇవన్నీ మనం టేప్ కొలతల్లాగా ఇంత మార్కింగ్ చేసుకోవాలి అంత మార్కింగ్ చేసుకోవాలని చూసుకోవద్దు. నేను చెప్పే విధంగా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. హ్యాండ్ లూజ్ చూడండి ఎలా పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ లూజ్ స్ట్రైట్గా మనం లైన్కి తీసుకున్న దాని మీద స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇప్పుడు చంక లోతు అంటే చంక లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేయండి. హ్యాండ్ లూజ్ కూడా ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేయండి. హ్యాండ్ పొడవు తీసుకున్నాను, చంక డౌన్ తీసుకున్నాను, హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. ఇప్పుడు పొడవుకి ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. ఎంత వచ్చిందో ఒకసారి చూసుకున్నాను. 6 ఇంచెస్ వచ్చింది మనకి హ్యాండ్ లూజు. ఒక 1/2 ఇంచు పైకి ఖర్చులకి పెట్టుకున్నాను 6.5. అదే 6.5 ఈ చివరి కూడా పాయింట్ చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు మనకి చంక లోతు ఎంత వచ్చిందో కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ 6.5కి పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీసేసుకున్నాను. ఆ లైన్ మీద నుంచి చంక డౌన్కి ఎంత పాయింట్ వచ్చిందో చూశాను. నాకు ఇక్కడ 3.2 వచ్చింది. 3.2కి మార్క్ చేస్తున్నాను. అదే 3.2 మళ్ళీ మార్క్ చేసుకొని 2 కలిపి లైన్ గీసుకుంటే మనకి ఆ లైన్ మీద నుంచి
ఆమ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ విడ్త్ తీసుకోవడం కోసం ఆ లైన్ కన్ఫామ్గా గీసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి మనం ఆమ్ రౌండ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఆమ్ రౌండ్ లూజు బ్యాక్ పార్ట్ మీద నుంచే తీసుకోండి. బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ ఆమ్ రౌండ్ని ఇలా పట్టుకోండి. బ్యాక్ పార్టే ఖచ్చితంగా కొలవాలి, ఫ్రంట్ పార్ట్ కొలవద్దు. ఫ్రంట్ పార్ట్కి డాట్ ఉంటుంది కాబట్టి ప్లస్ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఆమ్ రౌండ్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ నుంచే కొలవండి. మ్యాక్సిమం ఆమ్ రౌండ్ అనేది మనకు నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. చూడండి ఇక్కడ నాకు 9.2 వచ్చింది. మ్యాక్సిమం ఖచ్చితంగా నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఒక్కొక్కరికి కొంతమందికి ఆమ్ రౌండ్ లావు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం వేరే వస్తుంది. అందుకని ఆ డౌట్తో మనం ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ వచ్చేసి 9.2 వచ్చింది. అదే 9.2 మనం 3.2 పాయింట్ లైన్ గీసాం కదా, చంక డౌన్ లైన్. ఆ చంక డౌన్ లైన్ మీదకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు 9.2 ఇక్కడ నాకు నేల మీదకే వచ్చేసింది చూడండి. అయినా పర్లేదు, అలానే మార్క్ చేసుకోండి, తర్వాత అతికేసేసుకోవచ్చు. ఇప్పుడు అది పాయింట్ చేసిన దానికి సెరసగంగా తీసుకోవాలి. సెరసగంగా తీసుకొని ఒక పాయింట్ పెట్టేయండి. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి సగం పాయింట్ చేయండి. ఆ పాయింట్ అనేది బ్యాక్ పార్ట్ యూజ్ అవుతుంది. ఆ పాయింట్ని ఒకసారి ఇట్లా నేను గీసుకున్న విధంగా స్ట్రైట్గా కింద చంక డౌన్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద గీసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. 1/2 ఇంచ్ పైకి పాయింట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇక్కడ 1/2 ఇంచ్ పైకి నేను పాయింట్ చేశాను కదా, ఆ పాయింట్కి 2 పాయింట్లు కలిసేటట్టు ఆమ్ రౌండ్ని స్కేల్ని ప్లేస్ చేయండి. మిడిల్ లైన్ని కౌంట్ చేయొద్దు, మిడిల్ పాయింట్ని దాన్ని ఇప్పుడు వదిలేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి అనమాట మిడిల్ పాయింట్. ఇప్పుడైతే చూసారు కదా, కింద పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్కి కలిసేటట్టు ఆమ్ రౌండ్ స్కేల్తో ఇట్లా ఆమ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ అండి. ఇట్లా చూడండి, ఇట్లా కర్వ్ తీసుకోవాలి ఎండింగ్లో. ఇప్పుడు ఇంకా ఈ కొంచెం మిగిలిన 1/2 పీస్లో ఇట్లా కర్వ్ స్కేల్ని ఇటు తిప్పి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ రౌండ్ ఆమ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ మీద 1/2 ఇంచ్ కిందికి పాయింట్ చేసి ఇందాక ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ప్లేస్ చేసి మళ్ళీ ఇలా గీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గీసుకోండి. మళ్ళీ ఆమ్ రౌండ్ స్కేల్ని అటు తిప్పేసేసి అటు సైడ్ కూడా గీసేయండి. ఇప్పుడు మనకి షార్ప్గా రివర్సెస్ రావాలన్నమాట. షార్ప్గా వస్తుంది, రివర్సెస్లో వస్తుంది. ఇలా వచ్చేసిందంటే మనకి చంక డౌన్ అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి చంక డౌన్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్కి లైన్ గీసేసుకున్నాను. మీ ఇంకొక 2 ఇంచెస్కి మళ్ళీ లైన్ గీసుకోవాలి. అదైతే మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఖర్చులు వేసుకున్నప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనం పాయింట్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కనుక నచ్చినట్లు కాదు, అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా చాలా తొందరగా వస్తుంది. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా మనకి తొందరగా అర్థం కాదు. చెప్పింది కన్నా చూసి విన్నదానికి ఇంకా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకునే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇక్కడ అతుకుంది కదా, అతుకు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఘాట్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే 2 హోల్డింగ్స్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి మనం చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేయండి. షార్ప్గా నీట్గా వచ్చేస్తుంది. మనకు కూడా ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లోతులోనే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లుక్.
ఇది నాకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం F అని రాసుకుంటాను. మనకి హ్యాండ్లో తీయడంలోనూ చంకలో తీయడంలోనూ మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి ఆ ఫిట్టింగ్ నీట్గా రావాలంటే ఈ పద్ధతిలో కట్ చేసుకోండి. ఇప్పుడైతే మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా చూడండి, నేను ఎలా ప్లేస్ చేసుకుంటున్నానో చూడండి పీస్ని. మిగిలిన పీస్లో ఓపెన్స్ మనకి వెళ్ళి హోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన పీసు మనకి లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చింది చూడండి, హ్యాండ్ కట్ చేసిన పీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఆ పీస్ మీద యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకుంటున్నాను. మనం క్లాత్ సేవింగ్ చేసుకుంటూ ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ క్లాత్ సేవింగ్ చేసుకుంటే మనకి తర్వాత అతుకులకి పనికొస్తుంది, నెక్ పీస్కి పనికొస్తాయి. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్క్ చేసుకున్నాను. మనం ప్లేస్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసి డ్రాయింగ్ గీసేయండి. చూసారు కదా, నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. లాస్ట్ కొంచెం కోరస్ పోయింది చూసారు కదా, ఏం పర్లేదు, అది మనకేం యూజ్ అవ్వదు. ఇప్పుడైతే ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్స్ కోసం ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకుంటాను నేను. ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ దగ్గర మాత్రం పైకి స్ట్రైట్ లైన్ రావాలి, అందుకనే నేను ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎల్ స్కేల్తో అయితే మనకి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసినట్టే అయిపోయింది. ఎల్ స్కేల్ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఒక్కసారికే అయిపోతుంది. ఇప్పుడైతే చంక సైడ్ లైన్ గీసుకుంటున్నాను. ప్లస్ చంక డౌను, హ్యాండ్ ఏమంటారు, షోల్డర్, నెక్ అన్నీ సేమ్ బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. మనకి వ్యూస్ తక్కువ ఉన్నారు, ప్లస్ లైక్స్ తక్కువ ఉన్నాయి. మీ యొక్క ప్రోత్సాహం నాకుంటే ఖచ్చితంగా ఇంకా మరిన్ని వీడియోస్ డిజైనింగ్ బ్లౌజెస్ చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నాకు వ్యూస్ ఎక్కువ లేక బిగినర్స్ కోసం ఓన్లీ సాదా బ్లౌజ్లే చూపిస్తున్నాను. వితౌట్ వీడియో నేను డిజైనింగ్ బ్లౌజెస్ అనేవి కుడుతున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిజైనింగ్ బ్లౌజెస్ కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా వాటిని కూడా వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేసి డ్రాయింగ్ గీసేసాం కదా, అలానే చంక డౌన్కి పాయింట్ తీయాలి. చూడండి, నేను మర్చిపోయి తీసేసాను, మళ్ళీ పెట్టుకుంటున్నాను. చంక డౌన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని ఇలా ఫింగర్ ప్లేస్ చేసేసి అక్కడ పాయింట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు చంక డౌన్ డ్రాయింగ్ కూడా గీసేసుకోవడానికి మనకి పాయింట్ ఉంటే ఈజీగా గీసేసుకోవచ్చు ఎక్కడికి అనేది. ఆ పాయింట్ని కలుపుకుంటూ చంక డౌన్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదా, ఖర్చుల లైన్ కూడా గీసేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్కి వచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ చంక డౌన్కి లైన్ గీసాం కదా, ఆ లైన్కి ½ ఇంచు కిందికి పాయింట్ చేయండి. ఒక ½ ఇంచ్ కిందికి దింపితే సరిపోతుంది. ఇప్పుడు ఆ పాయింట్ ఈ 2 లైన్స్ కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేయండి. ఇలా 3 పాయింట్స్ కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్ని పాయింట్ చేయండి. ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటే చంక డౌన్ అనేది అయిపోయినట్టే. మనకి ఫ్రంట్ అయితే చంకలోతు ఖచ్చితంగా తీయాలండి, లేకపోతే మనకి లూజ్ వచ్చేస్తుంది. ప్లస్ ఫ్రంట్ చెస్ట్ అనేది లాగి పట్టినట్టు మంచిగా ప్లేస్ చేస్తుంది అన్నమాట చంకలోతు అనేది. ఇప్పుడైతే నెక్ విడ్త్ వాళ్ళది ఎంత ఉందో చూడాలి అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేస్తే నెక్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఉక్సులు కూడా సమానంగా పెట్టేసేయండి. పెట్టేసేసి పైన మాత్రం ½ ఇంచ్ వదిలేసేసి ప్లేస్ చేయండి బ్లౌజ్ పీస్ని, ఎందుకంటే ½ ఇంచ్ ఖర్చులకు కావాలి కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా
ఆ పాయింట్ని బేస్ చేస్తూ లైన్కి పాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందో నెక్ హైట్ ఎంత వచ్చిందో చూసుకున్నాను. 7 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో 7 ఇంచెస్ సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకి, కాబట్టి ఖర్చులతో 7 ఇంచెస్ పాయింట్ చేశాను. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ పాయింట్ ఉందా లేదా అనేసి కింద నుంచి టేప్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది, కింద పాయింట్స్ కట్టి. ఇప్పుడైతే సమానంగా ఉంది కాబట్టి సేమ్గా లైన్ గీసేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ నుంచి 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. 4వ ఉక్స్కి పాయింట్ చేస్తే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హైట్ వస్తుందన్నమాట. ఆ హైట్ అంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఇచ్చారో సేమ్ యాజ్ టీజ్గా కుట్టాలి అనుకుంటే కనుక ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోండి హైట్ అనేది. సేమ్ ఉక్స్ పట్టి పట్టుకొని ఇట్లా చూడండి, షోల్డర్ మిడిల్లో నుంచి మనం డాట్స్ తీసుకుంటాం కదా, మిడిల్ డాట్కి ఇలా పట్టుకోండి. డాట్ లైన్ నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచ్ మందం వదిలేసి ఖర్చులకి ఇలా ప్లేస్ చేసి చివరన పాయింట్ చేసేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఆ పాయింట్ కరెక్ట్గా పాయింట్కి అంటే కరెక్ట్గా లైన్ గీసుకోవాలి. ఆ పాయింట్ ప్లేస్ చేసుకొని అలా పాయింట్ ప్లేస్కొని స్ట్రైట్ లైన్ రావాలంటే ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకోండి, సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ మనకి బ్లౌజ్ హైట్ తెలియజేస్తుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మనకు వచ్చేసింది. ఇలా చూడండి, చంక డౌన్కి వెళ్ళి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను నేను. చివరి లైన్కి పాయింట్ చేయాలి, ఆ లైన్కి కాదు. చివరి లైన్కి చంక డౌన్ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడ పాయింట్ చేసేయండి. ఇటు సైడ్ హైట్ కూడా వచ్చేసింది మనకి. ఉక్స్ పట్టీకి వెళ్ళి 4వ ఉక్స్ పెడితే ఉక్స్ పట్టీకి వెళ్ళి హైట్ వచ్చేసినట్టు, షోల్డర్ చంక డౌన్కి వెళ్ళి ఇట్లా పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్స్ అనేది కొలుచుకుందాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకొని డాట్ పాయింటింగ్ నుంచి అక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. 2.5 ఇంచెస్ వచ్చింది నాకు. 2.5 ఇంచెస్ని సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేస్తున్నాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకుంటే సరిపోతుందండి, మన కట్ పాయింటింగ్ అనేది వచ్చేస్తుంది. అదే 2.5 మళ్ళీ పెట్టాను చూడండి. ఇది వచ్చేసి 2.5లో నుంచి మళ్ళీ సగానికి పాయింట్ చేస్తే మనకి మెయిన్ పాయింట్ డాట్ వచ్చినట్టే. మళ్ళీ హైట్ కూడా 2.5 తీసుకోవాలి. ఇవి ఒక బండ గుర్తు పెట్టుకోండి. అది ఎట్లా అంటే ఉక్స్ పట్టీ నుంచి అక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి, 2.5. అదే 2.5 మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టి దాన్ని సగానికి చేస్తే మెయిన్ పాయింట్ వచ్చినట్టే. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టీకి వెళ్ళి హైట్కి ఇలా పాయింట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చంక డౌన్కి వెళ్ళి హైట్ ఇలా ప్లేస్ చేసేసుకొని లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, మనకి హైట్ అనేది వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయచ్చు మనం వాళ్ళకి కుట్టి. ఇలా కనుక కట్ చేసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పిన విధంగానే కుట్టేయచ్చు మనం. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. లైట్ కర్వ్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్ రౌండ్ అనేది. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 2 పాయింట్స్ అంటే డాట్స్ తీసుకోవాలి కదా, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మెయిన్ డాట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక మిగతా 2 పాయింట్స్ డాట్స్ కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మనకైతే చంక దగ్గర హైట్ ఎంత కావాలి, ఉక్స్ పట్టి దగ్గర హైట్ ఎంత కావాలి, అసలు బ్లౌజు మెయిన్ డాట్ దగ్గర హైట్ ఎంత కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ డాట్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కూడా అదే, మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి, అసలు బ్లౌజ్ హైట్ ఎంత తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కన్ఫ్యూజ్ అయ్యేది మొత్తం అక్కడే, డాట్స్ ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి పైన.
పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు టేప్ని మిగతా పీస్కి కొలిచి దాన్ని సగం చేయండి. సగం చేస్తే ఏంటంటే మీకు మెయిన్ పాయింట్ వస్తుంది, అంటే డాట్కి ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ ఎంత తీసుకోవాలో తెలిసిపోతుంది. అదే 2.5 ఇంచెస్ మళ్ళీ ఇటు సైడ్ పెట్టండి. పెద్ద సైజు బ్లౌజెస్ వాళ్ళకి 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మూడో డాట్ కోసం ఇలా హోల్డ్ చేసి మిడిల్కి ఇట్లా రఫ్ చేసుకొని అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోండి. అలా ఘాటు పెట్టేసేసి ఓపెన్ చేసేసి ఆ ఘాట్ పాయింట్ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ పాయింట్ తీసుకున్నాను కదా, ఇక చూడండి మెయిన్ పాయింట్ డాట్కి తీసుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా సిరసగానిగా హోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ పాయింట్కి ఘాటు పెట్టేసుకోవాలి. అలా ఘాటు పెట్టేసుకుంటే మనకి చంక లోతు దగ్గర ఉన్న డాట్కి ప్లేస్ అనేది వచ్చినట్టే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ ఉంది కదా, మెయిన్ పాయింట్ డాట్కి ఈ చివరన ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ చివరి పాయింట్ ఈ చివరి పాయింట్ కలిసేలాగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. అలా గీసేసుకొని ఇప్పుడు మెయిన్ పాయింట్ ఉంది కదా, మెయిన్ పాయింట్ నుంచి అక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. అలా 1.5 ఇంచ్కి పాయింట్ చేసుకున్నారంటే మనకి మెయిన్ డాట్ చంకకెళ్ళి డాట్ కూడా పాయింట్ వచ్చేసినట్టే. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైనట్టుంది కదా 3 డాట్స్కి ఎలా డాట్స్ తీసుకోవాలో. చంక డాట్ ఏమో సెరసగంగా చేసుకొని తీసుకోండి. ఉక్స్ పట్టీకి వెళ్ళేమో ఒక 1/2 ఇంచ్ వదిలేసి సెరసగంగా తీసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచి మన ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకొని తీసుకోవాలి. అదే 2.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆ 2.5 ఇంచెస్ని అలా కొలుచుకుంటూ 2.5ని మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు డాట్స్ అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసేసుకుంటున్నాను. మీకైతే క్లారిటీగా అర్థమైంది కదా. అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, కానీ మన వీడియోస్ అయితే స్కిప్ చేయకండి. మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇప్పుడైతే ఘాట్లు పెట్టేసుకుందాం. స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటాయి ఈ ఘాట్లు అనేవి. ఎక్కడ ఘాట్లు పెట్టుకోవడం స్కిప్ చేసుకోకండి. బిగినర్స్ అయితే ఘాట్లు అవసరమా, మార్కింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా అనుకుంటారు, కానీ కాదు. మార్కింగ్స్ ఉన్నా కానీ వెనక సైడ్ మార్కింగ్స్ ఉండవు, ఒక పీస్కే మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి ఘాట్లు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ కట్ చేయడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ నెక్కి వెళ్ళి సమానంగా పెట్టుకోండి. ఇక్కడ చంకకెళ్ళి అయితే సమానంగా రాదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎగుడు దిగుడు అనేది కామన్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ప్లేస్ చేసాం కదా, ప్లేస్ చేశాక ఇది చూడండి, చంక పార్ట్కి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడైతే నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ అంటే ఫ్రంట్ పార్ట్కి 3.5 తీసుకోండి. 3.5, ఇక్కడేమో 2.5. ఇక్కడ చూడండి 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్కి 1/2 ఇంచు పెంచాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి మిడిల్లో అయితే 1/2 ఇంచు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కొలత అనేది వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్కి క్లాత్ అనేది కట్ చేద్దాం చూడండి. ఇక్కడ మిగిలిన పీస్లో ఇక్కడ వస్తుందా లేదా చూసుకున్నాను, వస్తుంది. కింద అయితే స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. మిగిలిన పీస్లో షేప్ బెల్ట్లు 2 పీసెస్ వస్తాయి, 2 పీసెస్ తీసుకుందాము. తర్వాత ఖర్చులకి, హ్యాండ్ ఖర్చులు, అతుకులకు కూడా పనికి వస్తుంది అన్నమాట. ఇక్కడైతే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఉక్స్ పట్టి కజా పట్టికి వెళ్ళి 3.5 ఇంచెస్, చంక డౌన్కి వెళ్ళి 3 ఇంచెస్, 3/4 అంత మిడిల్ పాయింట్కి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ అంటే షేప్ బెల్ట్కి హైట్ అంటే విడ్త్ ఎంత కావాలి అనే డౌట్ ఉంటే కనుక మీరు బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని అలా చూసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పాయింట్ చేసుకున్న విధంగా స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఆ లైన్స్ని కలుపుతూ మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 3/4 అంతా వదిలేసుకొని ఉక్స్ పట్టి కజా పట్టికి వెళ్ళి దగ్గరగా ఉండాలి, అటు సైడ్ ఏమో దూరంగా ఉండాలి. 2.5 ఇంచెస్కి పాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తో నేను ఇట్లా కరువు తీసుకుంటున్నాను చూడండి. మీకు కనుక కరువు హ్యాండ్తో ఈజీగా వచ్చేస్తే హ్యాండ్తోనే తీసుకోండి. నేనైతే ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తోనే నాకు అలవాటు అయిపోయింది. ఇలానే తీసుకుంటాను. పర్ఫెక్ట్ కరువు వస్తుంది. షేప్ బెల్ట్ కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఆమ్రౌండ్ స్కేల్తో ఇలా గీసేసుకోవాలి. ఇలా కరువు తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి 3.5, చంకకెళ్ళి 3 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్ తీసుకున్నామంటే షేప్ బెల్ట్కి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. దీనికి షేప్ బెల్ట్కి కూడా పడి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక షేప్ బెల్ట్కి తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకొకటి కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా అర్థమైపోతే కనుక ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంకో వీడియో అని చూసుకుంటూ కూర్చుంటే కనుక మనకి ఈ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రాదు. అందుకనేసి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక వీడియో క్లారిటీగా చూసుకొని ట్రై చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసేసి కుట్టేయండి. కానీ టైం అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. నేను అలా చాలా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ టేప్ కొలతతో నేర్చుకొని ఆ టైం వేస్ట్ చేసుకొని చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. కాబట్టి మనం ఇలా చూడగానే ఎమ్మటే క్యాచ్ చేసేసి ట్రై చేస్తే మీకు 1 వీక్లో మీకు టైలరింగ్ అనేది వచ్చేస్తుంది. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసాక కూడా తప్పులు వస్తే కనుక మళ్ళీ ట్రై చేయండి. కానీ తప్పుల్ని కంటిన్యూ చేయకండి. అలా కంటిన్యూ చేస్తే మిస్టేక్స్నే మనం ప్రోత్సహించినట్టు అయిపోద్ది. ఇక్కడైతే నడుం బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను చూడండి. కోరస్ ప్లేస్ తీసుకొని కోరస్ పీస్ కట్ చేసుకుంటాను నేను ఎప్పుడు. స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం తగ్గిద్ది అనమాట. ఇక్కడ చూడండి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. నాకు కటింగ్ అనేది 1 పీసే అయింది. ఇంకో పీస్ కూడా కట్ చేసేస్తున్నాను. నడుం బెల్ట్ అనమాట ఇది. నడుం పట్టి అంటారు కదా, నడుం పట్టి కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి నాకు ఛానల్ని ప్రోత్సహించండి. చాలా కష్టపడుతున్నాను వీడియో తీయడానికైతే. డైరెక్ట్గా కుట్టేస్తే ఈ టైంలో నాకు 2 బ్లౌజెస్ కుట్టుకోవచ్చు. కానీ వీడియో తీసి మరి బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను ఇలానే నేర్చుకున్నా కాబట్టి నా వల్ల ఇంకా 10 మంది నేర్చుకోవాలనే ఆలోచనతోనే పెట్టుకున్నాను నేను ఈ ఛానల్ అనేది. ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. నా వల్ల యూజ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్, నడుం పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఈ పీసెస్ అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటితో మెయిన్ క్లాత్ కట్ చేద్దాము. ఫ్రెండ్స్, టిప్స్తో సహా వీడియో మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ నా సొంత అనుభవాలు కొన్ని ఉంటే కొన్ని నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా. చాలా వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను. అందుకనే అన్నీ ఆ ఛానల్లో కొన్ని టిప్స్, ఈ ఛానల్లో కొన్ని టిప్స్ కలిపి నా బుర్రకి పని పెట్టి నేను ఇక్కడ యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా. మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. నాకు అయితే టైలరింగ్లో సక్సెస్ అయ్యాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఈరోజుకైతే ఈ వీడియో మీకు నచ్చింది. హాయ్ అండి, ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కూడా సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఇది చూసుకుంటూ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు కూడా. సో మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా చూడండి. కటింగ్ వీడియో అనేది పైన ఇస్తాను. కటింగ్ వీడియో కూడా చూడండి కటింగ్ రాకపోతే. ఇక్కడ చూడండి, నేనైతే గమ్ చేసేసాను బ్లౌజ్ మొత్తాన్ని. ఇలా గమ్ చేసేస్తే మీరు సాదా బ్లౌజ్ కుట్టినంత ఫీల్ ఉంటుంది. మీకు ఎక్కడా కూడా ముడతలు కూడా రాదు. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ కట్స్ దగ్గర అంటే డాట్స్ పెట్టుకోవాలి కదా. డాట్స్ పెట్టుకోవడానికి కటింగ్ అప్పుడు లైట్ కట్స్ ఇచ్చాను.
½ ఇంచ్ విడ్త్తో 3 ఇంచెస్ హైట్తో మనం డాట్ ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి డబల్ పాదం అంతా తీసుకుంటే ½ ఇంచ్ వస్తుంది. ఇక్కడ మిషన్ మీద ఎల్లో లైన్ ఉంది కదా, ఆ ఎల్లో లైన్ మీదకి తీసుకుంటే నాకు 3 ఇంచెస్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నమాట. బండ గుర్తులు పెట్టుకుంటే ఎప్పుడు కుట్టేటివి మనకి ఈజీగా ఉంటుంది. డాట్స్ అనేవి 3 ఇంచెస్ హైట్తో తీసుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బండ గుర్తులు టిప్స్ పెట్టుకుంటే మీకు కొంచెం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి డబల్ పాదం అంతా తీసుకుంటే మనకి ½ ఇంచు విడ్త్ వస్తుంది. ఇట్లా లైన్ ఇక్కడ లైన్ తీసుకున్నాను కదా, మిషన్ ఐరన్ రాడ్ దాకా తీసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది. ఇదొక టిప్ అన్నమాట. ఇప్పుడైతే మనకి డాట్స్ అయిపోయాయి. చూడండి డాట్స్ అయిపోయాక ఇప్పుడు నడుం బెల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి డాట్స్ కూడా సమానంగా వచ్చేసాయి మనకి. ఇప్పుడైతే నడుం బెల్ట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా, ఆ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా చూడండి జాయింట్ ఖచ్చితంగా జాయింట్ చేశాక దాని మీద ఏమంటారు టాప్ స్టిచ్ అనేది చేసుకోవాలి. కంపల్సరీగా ఎక్కడ జాయింట్లు అతుకులు వేసుకున్నా కానీ టాప్ స్టిచ్ తీసుకోండి. టాప్ స్టిచ్ తీసుకోవడం వల్ల తొందరగా విడిపోదన్నమాట. సో టాప్ స్టిచ్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ నడుం బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి నడుం బెల్ట్ కరెక్ట్గా సరిపోద్దో లేదో కూడా ఒకసారి చూసుకుందాము. ఇలా చూడండి నడుం బెల్ట్కి ఖర్చులు అనేవి పైకి ఉండాలి. ఇప్పుడు మనం టాప్ స్టిచ్ తీసుకున్న ఖర్చులు ఉన్నాయి కదా, అవి పైకి ఉండాలి. కోరస్ అనేది బ్లౌజ్కి వెళ్ళి ఉండాలి. ఇట్లా కటింగ్ పీస్ ఉంటుంది కదా, కటింగ్ పీస్ అనేది మిషన్కి వెళ్ళి ఉండాలి. ఇలా చూడండి హోల్డింగ్ చేసేస్తాం కాబట్టి కటింగ్ పీసెస్ అనేది అతుకులోకి వెళ్ళిపోవాలి, కుట్టులోకి అన్నమాట. కోరస్ అనేది బ్లౌజ్కి వెళ్ళి ఉండాలి. ఇలా చూడండి పాదం మందం ఖర్చుతో ఇప్పుడు కుట్టేసుకోవాలి. ఇలాగా ఇట్లా నడుము అతికేసుకునేటప్పుడు పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటే సరిపోతుంది. కోరస్ లైన్ ఉన్నది కట్ చేసుకుంటే మనకి ఒక స్టిచ్చింగ్ అనేది తగ్గుతుంది, అంతే ఏమి ఉండదు. మీకు కోరస్ లైన్లో కనుక రాకపోతే కనుక పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. మడత పెట్టి కుట్టుకొని మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకు కోరస్ లైన్ వచ్చింది కాబట్టి నేను మడత పెట్టి కుట్టలేదు. ఇలా చూడండి ఏది అతికేసినా కానీ టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూడండి నడుం కూడా నేను టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ కుట్టేసిన దానికి టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటే హోల్డింగ్ కూడా నీట్గా వస్తుంది. అక్కడ మనకి నడుం దగ్గర ఎత్తేసినట్టు కూడా ఉండదు, అంటే పైకి లేచినట్టు కూడా ఉండదు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి నడుం జాయింటింగ్ అయిపోయింది. ఇలా హోల్డ్ చేసేసుకొని 5వ నెంబర్ కుట్టు మీద పెట్టుకొని కంపల్సరీ గుర్తు పెట్టుకోండి, లూజ్ కుట్టు పెట్టేసేసుకొని ఒక స్టిచ్ ఇచ్చేసుకోండి. తర్వాత చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా స్టిచ్ చేసుకోండి. కొంచెం సీనియర్స్ అయితే అలా హోల్డ్ చేసేసి జాయిన్ చేసేస్తారు. మనకైతే బిగినర్స్కి ఇలా చేసుకోవడమే చాలా బెస్ట్ అన్నమాట. నేను ఇప్పటికీ అలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది జాయిన్ చేద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కుట్టే ముందు ఖచ్చితంగా ఒకదానికి ఒకటి ఎదురు బొదురు పెట్టుకొని చూడండి కరెక్ట్గా ఉందా లేదా. అతుకు వేసేటప్పుడు అంటే జాయిన్ చేసేటప్పుడు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు చూసుకోండి. ఎదురు బొదురు వేసుకొని కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చూడండి. ఇలా చూడండి మెయిన్ డాట్ కుట్టగానే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి. 3 ఇంచెస్ హైట్తో మనం మార్క్ చేసుకున్న విధంగా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా కోన్ షేప్ వస్తే కనుక మనకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పెట్టికెళ్ళి డాట్ కుట్టేశాను. ఇటు చంక డాట్ అనమాట. ఇది చంక డాట్ కూడా ఒక పాదం మందం ఖర్చుతో పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మళ్ళీ చెప్తా చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావాలి. ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న విధంగా కుట్టేసుకోవాలి. మార్కింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఎలా రావాలో మన కటింగ్ వీడియోలో ఉంది చూడండి. ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి ఒక పాదం మందం ఖర్చు పెడితే సరిపోతుంది. చంకకెళ్ళి కూడా ఒక పాదం మందం ఖర్చు పెడితే సరిపోతుంది. కరెక్ట్గా డాట్స్ ఎక్కడ దాకా రావాలో అనేది మన కటింగ్ వీడియోలో ఉంటుంది చూడండి, ఖచ్చితంగా చూడండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు షేప్ బెల్ట్
షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. లైనింగ్ పీస్ ఒకటి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంది ఉంటుంది. ఇంకా మెయిన్ పీస్ ఇంకొక లైనింగ్ పీస్ ఏమో అందాగా కట్ చేస్తాం కదా, ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి మధ్యలో మెయిన్గా కట్ చేసుకున్న క్లాత్ని పెట్టాలి. ఒకటేమో మనం నడుం సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తే, ఒకటేమో ఉక్స్ పట్టీ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి అవి అటు అటు ఉల్టా పల్టా పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఓపెన్ చేశాక టాప్ స్టిచ్ ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ ఏది కుట్టినా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ ఇచ్చుకోండి. ఇట్లా టాప్ స్టిచ్ అనేది మనం లైనింగ్ పీసెస్ మీద ఉండాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ పీస్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ ఇచ్చేసుకొని ఇలా చూడండి సగం నుంచి హోల్డ్ చేసుకుంటూ స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా సగం నుంచి స్ట్రైట్గా తీసుకుంటేనే మనకి ముడత రాదు. ఇట్లా ఎక్కడా కూడా ముడత రాకుండా ఇట్లా లాక్కుంటూ స్ట్రైట్గా బ్యాక్ మెయిన్ క్లాత్ కూడా ఇట్లా లాక్కుంటూ నీట్గా కుట్టుకోండి. షేప్ బెల్ట్ అనేది ఉల్టా పల్టా పడకుండా ఉండాలంటే ఇదొక్కటే టిప్ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి ఒకటి స్టార్ట్ చేస్తే నడుం పట్టి నుంచి ఒకటి స్టార్ట్ చేయాలి కటింగ్ అనేది. ఇప్పుడు చూడండి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్తో తీసుకున్న క్లాత్ పైకి వచ్చింది, అలా పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకనే మిడిల్లో మెజర్మెంట్ క్లాత్ పెట్టుకోండి. ఆ క్లాత్ విధంగా మనం పర్ఫెక్ట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెండు అంటే నాకు వీడియో లెంత్ అయిపోతుందని ఒకటి కుట్టి చూపించాను, ఇంకోటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్నాక కరెక్ట్గా మెజర్మెంట్ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి షేప్ బెల్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏ షేప్ బెల్ట్ ఏ పార్ట్కి పెట్టుకోవాలి అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూడండి. వీటికి చెమ్కీలు వచ్చాయి కాబట్టి నేను షేప్ బెల్ట్కి ప్లెయిన్ పీస్ తీసుకున్నాను, అంటే కుచ్చుకోకుండా ఉండాలి కదా అనేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ కోన్ షేప్ అంతా కొంచెం అంతా వదిలేసేసి లైట్గా రఫ్ ఇచ్చి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, ఆ డాట్ పీస్ని ఇట్లా ఉక్స్ పట్టి గాజా పెట్టికెళ్ళి హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి మీద అస్సలు కుట్టు పడకూడదు ఫ్రెండ్స్. దాని మీద కుట్టు పడకుండా హోల్డ్ చేసేసి మిషన్కి వెళ్ళి తోసేయండి అనమాట. మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, దాని మీద కుట్టు పడకుండా ఫ్రీగా వదిలేయాలి. డాట్ మీద కుట్టు పడితే ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కంఫర్టబుల్గా అనిపించదు, అందుకని డాట్ మీద కుట్టు పడకుండా చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ పైకి వస్తుంది, బ్లౌజ్ పీస్ కిందికి వెళ్తుంది చూసుకోండి. సేమ్ కోన్ షేప్ అంతా ట్రయాంగిల్ షేప్ అంతా కొంచెం అంతా వదిలేసుకొని షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి మనం హోల్డ్ చేసేసుకోవాలి. డాట్ అనేది ఇలా చూడండి కిందికి ఉంది కాబట్టి కొంచెం అడ్జస్టబుల్ చేసుకుంటూ కుట్టండి. కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ దాని మీద కుట్టు పడకుండా ఉండేటట్టు చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో కుట్టు కూడా వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు ఏ కుట్టు వేసినా కానీ రెండో కుట్టు కూడా వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇలా 2 పీసెస్ షేప్ బెల్ట్ జాయింటింగ్ అయిపోయినాక ఫ్రంట్ ఎదురు బదురు పెట్టుకొని డాట్ లైన్ షేప్ బెల్ట్ సేమ్గా వచ్చిందా లేదా అని చెప్పి ఇలా ముందు పాటు ఇలా పెట్టేసుకొని చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ రాకపోతే కనుక షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. డాట్స్ అయితే ఖచ్చితంగా సమానంగానే వస్తాయి. షేప్ బెల్ట్స్ కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న విధంగా మన వేలో కుట్టుకుంటే కనుక ఎక్కడా కూడా ఎగుడు దిగుడు రాదండి. ఇలా చూడండి, నెక్ పీస్లో నేను కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని ఉక్స్ పట్టి కాజా పట్టీగా యూజ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం తీసుకున్న క్లాత్ ఇది. ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం తీసుకున్న క్లాత్ని సమానంగా కట్ చేసేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టీ వేసేటప్పుడు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ తీసుకొని వాళ్ళ ఉక్స్ పట్టి ఎటుంది కాజా పట్టీ ఎటుంది అనేది ఖచ్చితంగా చూసుకొనే మీరు ఉక్స్ పట్టి కాజా పట్టీ అనేది జాయిన్ చేయండి. ఎందుకంటే ఏరియా వైజ్గా ఉంటుందండి ఉక్స్ పట్టి ఎటు ఉండాలో కాజా పట్టీ ఎటు ఉండాలో. ఇప్పుడైతే నేను కాజా పట్టీ జాయిన్ చేస్తున్నాను చూడండి. కాజా పట్టీ వచ్చేసి లైనింగ్కి వెళ్ళి రివర్స్లో స్టార్ట్ చేయాలి, అంటే వెనక నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెం క్లాత్ హోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనకి ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ పై వైపు
ఇప్పుడు చూడండి, ఇది నేను పై వైపు మెయిన్ క్లాత్కి వెళ్ళి హోల్డ్ చేస్తున్నాను, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. కాజాపట్టి అనేది మెయిన్ క్లాత్కి వెళ్ళి హోల్డింగ్ వస్తుంది, ఉక్స్ పట్టి అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళి లైనింగ్కి వెళ్ళి వస్తుంది హోల్డింగ్. ఇప్పుడు చూడండి, ఇలా హోల్డ్ చేసుకొని 2 మడతలు అయితే 2, 3 మడతలు అయితే 3 మడతలుగా హోల్డ్ చేసుకొని పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని పాదం కింద పెట్టేసేసామంటే స్టిఫ్గా ఉండిపోతుంది. అలా పాదం కింద పెట్టేసి సేమ్గా మనం ఎలా అయితే హోల్డ్ చేసామో ఆ హోల్డింగ్ మీద నుంచే కుట్టు అనేది రావాలన్నమాట. ఆ హోల్డింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వస్తేనే మనకి హోల్డింగ్ లుక్ ఉంటుంది. ఉక్స్ పట్టి కాజాపట్టి అనేవి హోల్డింగ్ మీద నుంచే కుట్టు వస్తే లుక్ ఉంటుందండి. ఇప్పుడైతే కాజాపట్టి మళ్ళీ పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఒకసారి కుట్టేసేసుకోండి, ఎందుకంటే కాజాపట్టి అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కాజాపట్టి తొందరగా చినిగే అవకాశం ఉంటుంది, అందుకని మళ్ళీ ఒక కుట్టేసేసుకోండి. పాదం మందం వదిలేసి కుట్టాలి. ఆ పాదం మందం మధ్యలో గ్యాప్లో మనం కాజాలు పెట్టేసుకుంటే లుక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి పెడుతున్నాను, కొంచెం హోల్డ్ చేసేసి పైనుంచి పెడుతున్నాను. చూడండి, ఇందాకేమో వెనక నుంచి పెట్టాం మనం, ఇప్పుడేమో ముందు నుంచి పెడుతున్నాము. మెయిన్ క్లాత్ మీద నుంచి రావాలన్నమాట. ఇలా అయితే కాజాపట్టి ఉక్స్ పట్టి అనేది పైనుంచి రావాలి. ఇలా పైనుంచి పాదం మందం ఖర్చుతో కుట్టేసేసుకొని ఇప్పుడైతే దాన్ని 2 మడతలు వస్తే 2 మడతలు, 3 మడతలు వస్తే 3 మడతలు హోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఇందాక ఉక్స్ పట్టి ఏమో ఫ్రంట్ సైడ్ హోల్డింగ్ వచ్చింది, ఈ కాజాపట్టి ఏమో ఇప్పుడు బ్యాక్ సైడ్కి హోల్డింగ్ వస్తుంది. ఇలా హోల్డ్ చేసేసుకొని ఒక పాదం కింద సెట్ చేసేసుకొని సేమ్ యాజ్టీజ్గా హోల్డింగ్ మీద నుంచే కుట్టు వచ్చేలా చూడండి. కుట్టు అనేది అటు పడొద్దు ఇటు పడొద్దు, కరెక్ట్గా హోల్డింగ్ మీద నుంచే రావాలి. హోల్డింగ్ మీద నుంచే కుట్టు అనేది వేసేయండి. ఇలా చూడండి, లాస్ట్లో వచ్చేసరికి కొంచెం ఎగుడు దిగుడు అనిపించింది నాకు, అందుకనే ఇట్లా సైడ్కి కూడా కుట్టేశాను. సైడ్ కుట్టు అయితే అవసరం లేదు అసలు. చూసారు కదా, ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది సమానంగా ఉందో లేదో ఒకసారి ఇలా పెట్టి చూసుకొని ఇలా హోల్డ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది ఫ్రెండ్స్, అందుకనే ఎగుడు దిగుడు వస్తే ఏం కాదు, ఎగుడు దిగుడు రావాలి కూడా, వస్తేనే మనకి పర్ఫెక్ట్ కుట్టినట్టు అనమాట. ఇక్కడ లైనింగ్ మీద కన్నా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి మీకు కొంచెం ఎగుడు దిగుడు అనేది కనపడట్లేదు, కానీ మనకి కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది, అది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. 2 కలిపి జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ క్లాత్ ఒకదాని మీద ఒకటి ఉండాలి, ప్లస్ షోల్డర్ పాయింట్ మీద నుంచే మీరు జాయిన్ చేసుకోవాలి. ఇలా చూడండి, మెయిన్ క్లాత్ అనేది సమానంగా ఉండాలి. ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా పట్టుకొని చూడండి సమానంగా ఉన్నాయా లేవా అనేసి, ఎందుకంటే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, అందుకనే సైడ్ జాయింట్ దగ్గర సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఓవర్గా సాగినట్టు అనిపిస్తే కనుక 4th డాట్ వేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎగుడు దిగుడు అనిపించింది, అందుకని షేప్ బెల్ట్ దగ్గర లైట్గా సగం పాదం మందం అంతా కూడా కాదు, లైట్గా కుట్టేశాను, సరిపోయింది. చూసారు కదా, కొంచెం అంటే కొంచెం ఇప్పుడు నేను కట్ చేశాను కదా, ఆ కొంచెం మందమే నాకు ఎగుడు దిగుడు అనిపించింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మెయిన్ క్లాత్గా పెట్టుకొని ఇలా సైడ్ జాయింటింగ్స్ సమానంగా ఉన్నాయో లేవో చూసుకున్నాను. ఇటు సైడ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సైడ్ జాయింటింగ్ అనేది. సైడ్ జాయింటింగ్ కూడా కరెక్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని చంక భాగం దగ్గర చెక్ చేసుకొని ఇట్లా షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ జాయింటింగ్ అనేది నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఇట్లా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం రఫ్ ఇచ్చేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయడం వల్ల నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది చూడండి. అలా ఎగుడు దిగుడు వచ్చిన పీసు మనం షోల్డర్కి వెళ్ళి అయితే కట్ చేసేసుకోవచ్చు. అదే నెక్కి వెళ్ళి అయితే కట్ చేస్తే లుక్ పోతుంది, మన నెక్ లుక్ పోతుంది, అందుకనేసి షోల్డర్కి వెళ్ళి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 అలా పెట్టుకుంటే సమానంగా క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఎక్కువ వచ్చింది కాబట్టి అందుకనే షోల్డర్కి వెళ్ళి ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్ అనేది షోల్డర్కి వెళ్ళే జాయింటింగ్ కటింగ్ చేసేటట్టు చూడండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ జాయింటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకున్నాం కదా, అది మెయిన్గా చెక్ చేసుకోండి. ఫ్రంట్ లోతు ఎటు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి.
ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడ లాగకుండా సాగదీయకుండా క్లాత్ మీద క్లాత్ పెట్టినా అంటే ఇట్లా పెట్టినట్టు చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి, కానీ ఎక్కడా కూడా సాగదీయొద్దు మెయిన్. ఇప్పుడు చూడండి మనకి అతుకులు పడుతున్నాయి. ఇక్కడ అతుకులు అనేవి ఫస్టే కట్ చేసి పెట్టుకోవాల్సిన లేదు. ఇలా మనం కట్ చేసి ఇప్పుడు జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి టైం సేవింగ్ అవుతుంది. ఎప్పుడైనా స్టిచ్చింగ్ అప్పుడే అతుకులు వేసుకునేలాగా చూసుకోండి. ఇప్పుడైతే మనకి ఎంత పీస్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని అంత పీసుని సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ పీసు మెయిన్ క్లాత్ రెండు కలిపి ఇలాగా మనకి ఎంత పీస్ కావాలో అంత పీసు సెట్ చేసేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి అంటే ఫస్టే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్టే కనుక కట్ చేసి పెట్టుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకనే మనం సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా సరిపోండి ముక్క తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఇలా తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయే పీస్ తీసేసుకొని లైట్గా హోల్డ్ చేసేసి ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే లైనింగ్ పీస్ జాయిన్ చేస్తున్నాను చూడండి. అతుకు అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. హోల్డింగ్ లైనింగ్ పీస్ లైనింగ్కి వెళ్ళి మెయిన్ పీస్ మెయిన్కి వెళ్ళి పెట్టేసుకొని ఫస్ట్ అయితే జాయింట్ అంటే హోల్డ్ చేసుకోవాలి లైట్గా. కొంచెం అంతా హోల్డ్ చేసి పీసెస్ని అలా ప్లేస్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్కి వెళ్ళి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. రఫ్ ఇచ్చేసాను లైట్గా. చంకకి వెళ్ళి ఎండింగ్ ఇస్తున్నాను చూడండి. అలా జాయింట్ చేసేసుకుంటే మీకు కుట్టేటప్పుడు జాయింట్లు చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ చంక దగ్గర నుంచి టాప్ స్టిచ్ ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా టాప్ స్టిచ్ ఇచ్చుకుంటే హోల్డింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఎక్కడా కూడా గలీజ్గా లుక్ కూడా ఉండదు, నీట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు హ్యాండ్ జాయింటింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అతుకులు పడితే ఎలా చేసుకోవాలో కూడా ఇదొక టిప్ అనమాట. మీకు అతుకులు చూసారా, ఇప్పుడు నాకు చాలా పెద్ద అతుకు అనేది వచ్చింది, అయినా కానీ పర్ఫెక్ట్గా అతికేసేసాము. ఇప్పుడు చూసారా అతుకు అనేది ఎంత ఈజీగా వేసేసామో. కుట్టేటప్పుడు అతుకులకి తీసుకుంటే ఏంటంటే కటింగ్ అప్పుడు పీసెస్ మిగులుతాయో మిగలవో అని డౌట్ కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కుట్టేటప్పుడు తీసుకోండి. కుట్టేటప్పుడు మనకి పీసులు చాలా వేస్టేజ్ కనపడుతూ ఉంటాయి. ఆ వేస్టేజ్ పీసెస్లో కొంచెం 4 ముక్కలు పడతాయి అన్నమాట. అటు 2 అంటే ఆ చేతికి 2 ఈ చేతికి 2 4 ముక్కలు పడతాయి. కాబట్టి కుట్టేటప్పుడు తీసుకుంటే ఏంటంటే వేస్టేజ్ చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సెకండ్ సైడ్ కూడా నేను అతుకు వేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ సైడ్ అతుక్కి మనకి ఎంత పీస్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని దానంత పీస్ తీసేసుకొని ఇప్పుడు అతికేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లలో క్లాత్ తీసేసుకొని మెయిన్ క్లాత్కి మెయిన్ సైడ్ పెట్టేసుకొని అతికేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఇక్కడ లైనింగ్ కన్నా మెయిన్ పీసు కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది. అయినా సరే మనం కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మెయిన్ క్లాత్ని అతికేసేయండి, తర్వాత లైనింగ్ క్లాత్ అతికేసేయండి. అంతేకాని ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎక్కడా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మనకి బ్రెయిన్ అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్లారిటీగా కుట్టగలం, ఓకే ఇది సెట్ అయిపోద్ది అన్నట్టు ముందుకెళ్ళిపోతూ ఉండండి. అంతేగాని స్టిచ్చింగ్లో మాత్రం కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనం అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా బిగినర్స్కి అయితే ఇదొక టాస్క్ లాగానే ఉంటుంది కన్ఫ్యూజన్ అవ్వడం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా, నాకు కూడా కన్ఫ్యూజ్ అనేది కామన్ అనమాట. అందుకనే నేను ఇప్పుడు ఏదైనా డూ ఆర్ డై లాగా డేర్గా చేసేస్తున్నాను, కానీ మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అందుకని మనం ఎక్కడా కూడా భయపడొద్దు, కన్ఫ్యూజ్ పడొద్దు. చూసారు కదా ఇప్పుడైతే అతుకులు ఇలాగా ఈజీగా వేసేసుకుంటున్నాను. ఇదివరకు అయితే నేను కటింగ్ చేసేటప్పుడే దీనికి ఇంత అతుకు పడిద్దా అంత అతుకు పడిద్దా అనేసి అందాగా కట్ చేసుకునేదాన్ని. టేప్ కొలతలు నేర్చుకొని అలా కట్ చేయడం వల్ల నాకు క్లాత్ అనేది సరిపోయేది కాదు. పెద్ద సైజు వాళ్ళే వచ్చినప్పుడైతే అస్సలు సరిపోయేది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు ఇట్లా నేర్చుకున్నాక అతుకులు అప్పటికప్పుడు అతుకులు వేయడం వల్ల నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది, వర్క్ కూడా బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకనే నాకు అనుభవం అయినవన్నీ నేను ఎదుర్కొని ఏది ఈజీగా ఉందో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీకు కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి.
ఇప్పుడు చూడండి హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. జాయింట్లు వేసేసుకున్నాక మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. డబల్ స్టిచ్ కూడా అయిపోయింది. మనకి హ్యాండ్ జాయింటింగ్ చేయడం అనేది అయిపోయింది. చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లాస్ట్కి సైడ్ జాయింట్లప్పుడు ఎగుడు దిగుళ్ళు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, ఏం కాదు, అదేం ప్రాబ్లం అయితే కాదు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ అనేది చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ అనేది చూపించట్లేదు. చూసారు కదా సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం అతుకులు వేసుకున్నాం కదా, అవి హోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, అవి చిన్న చిన్న పీసెస్ అయితే ఏం కాదు. ఇక్కడ నాకు పెద్ద పెద్ద పీసెస్ కాబట్టి వీటిని కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను. నేను చాలా పెద్ద పీసెసే జాయింట్ పడ్డాయి నాకు, అందుకనేసి ఈ రెండింటిని ఇలాగా హోల్డింగ్లో సమానంగా పెట్టేసుకొని నేను ఇలా కుట్టేసేసుకుంటున్నాను అనమాట. 4 సైడ్స్ అలా కుట్టేసేసుకుంటున్నాను. అదే మీరు చిన్న అతుకులు అయితే అవసరం లేదండి, అవి లోపల ఖర్చులకు వెళ్ళిపోతాయి. ఇక్కడ నాకు పెద్ద పెద్ద పీసెస్ పడ్డాయి కాబట్టి నేను ఇట్లా హోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. అది కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా ఉండేలా చూసుకొని పెట్టేసుకొని కుట్టేసుకోండి. చూసారు కదా ఈ అతుకుల దగ్గర మీరు చాలా ఇబ్బంది పడకుండా ఈజీ మెథడ్లో చెప్పాననేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయాక నెక్ వేయాలి కదా, నెక్ జాయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ కోసం మనం క్రాస్ పట్టీ లైన్స్, ఇక్కడ నేను చూడండి క్రాస్ పట్టీ లైన్స్ తీసుకున్నాను. ఆ క్రాస్ పట్టీ లైన్స్, ఈ క్రాస్ పట్టీ లైన్స్ అనేది ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఖర్చులన్నీ ఒకే సైడ్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఖర్చులన్నీ ఒకే సైడ్ ఎలా రావాలక్క అంటే కనుక ఇక్కడ చూడండి వీడియోలో ఇట్లా ఒక స్ట్రైట్గా ఒకటి కుట్టేసేసాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా పెట్టుకుంటూ ఇలా తిప్పేసుకోవాలన్నమాట. క్లాత్ని అలా తిప్పేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ కుట్టేసుకున్నామంటే స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని దారాలు కట్ చేసేసుకున్నామంటే మనకి మెడపట్టి అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మెడపట్టి మాత్రం ఖచ్చితంగా క్రాస్గా ఉండే పీసెసే తీసుకోండి ఫ్రెండ్స్. క్రాస్గా ఉండేటి అయితేనే మనకి సాగుడు గుణం ఉంటుంది, అందులో మనకి మెడకేయడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మెడపట్టి అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఖర్చులన్నీ ఒక్కెళ్ళే వచ్చేసాయి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ తీసుకొని మెడపట్టి సరిపోండి ఉందా లేదా, బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా చెక్ చేసుకోండి. ఓన్లీ సీనియర్స్ అయితే మళ్ళీ తర్వాత సరిపోండు లేకపోయినా ఇంకో క్లాత్ తీసుకొని అక్కడికక్కడ జాయిన్ చేసుకునే అంత ఉంటుంది. ఇప్పుడైతే బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఇలా చూడండి, మిడిల్ దాకా తీసుకొని అది సమానం చేసుకొని చూసుకున్నామంటే కట్టుకు సరిపోండి ఉందా లేదా తెలిసిపోతుంది. కట్టుకు సరిపోండి ఉంది నాకు ఇక్కడ. ఇప్పుడైతే చూడండి ఖర్చులన్నీ ఒక్కెళ్ళు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు అనేవి పైకి రావాలి. ఇలా ఉక్స్ పట్టి కజా పెట్టికెళ్ళి మీ చేతికి ఎటు వీలు ఉంటే అటు సైడ్ స్టార్ట్ చేయండి. ఎక్కడా లాగొద్దు. మనం ఇట్లా అరిచేయి ఉంది కదా, అరిచేతితో తిప్పుకుంటూ నీట్గా కుట్టుకుంటూ ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్కడ లాగొద్దు. మనం ఏమంటారు మెడపట్టి లాగొద్దు, ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా లాగొద్దు. దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టినట్టుగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ చిన్నగా కుట్టండి. మనం అంటే వీడియో స్పీడ్ చేసేసి చూపిస్తాం కాబట్టి అక్క వాళ్ళు చాలా స్పీడ్గా కుట్టేస్తున్నారు, నేను స్లోగా కుడుతున్నానే అనేసి అనుకోవద్దు. ఖచ్చితంగా యూట్యూబ్ టైలర్స్, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు కూడా అంత స్పీడ్గా కుట్టారండి. ఇదంతా ఎడిటింగ్ వల్ల స్పీడ్నెస్ వస్తుంది, కానీ టర్నింగ్స్ దగ్గర మాత్రం స్లోగా నిమ్మలంగా కుట్టుకోండి. ఇక్కడ చూడండి కాట్లు పెట్టేసుకోవాలన్నమాట. కుట్టడం అయిపోయాక కుట్టు అవతలకి వెళ్ళి పడకూడదు, మనకి ఖచ్చితంగా చెప్తున్నాను. కుట్టు అవతలకి వెళ్ళి పడకూడదు, కుట్టు మీద కూడా కట్ అవ్వకూడదు. కుట్టు మీద కట్ కాకుండా కుట్టుకి అవతల సైడే కట్ అయ్యేలాగా కట్ చేసుకోండి. వెనక వేరే పీస్ పడే అవకాశం ఉంటుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మీరు సాఫ్ట్గా అనుకొని మరీ కట్ చేసుకోండి. క్లాత్ కట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇది చాలా అంటే బిగినర్స్కి చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఇది. కాబట్టి మీరైతే మెడపట్టి కటింగ్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి బిగినర్స్ అందరూ. ఇప్పుడు చూసారు కదా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైతే మనకి కటింగ్ కాట్లు అయిపోయింది కదా, ఇప్పుడు హోల్డ్ చేసి కుట్టాలి. ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసేసుకొని ఖర్చులు ఉంటాయి కదా లోపల, ఆ ఖర్చులు కనపడకుండా హోల్డ్ చేసుకుంటూ కుట్టు అవతలకి పడకూడదు, మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకూడదు. మనం మెడపట్టి తీసుకున్నాం కదా,
మనం తీసుకున్న మెడపట్టి మీద నుంచే క్లాత్ స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్జస్టబుల్ చేసుకుంటూ ఖర్చులు అనేవి ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతూ ఖర్చుల్ని కవర్ చేసుకుంటూ మన మెడపట్టి అనేది కుట్టేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ బిగినర్స్ కోసం నేను చాలా హెల్ప్ఫుల్గా మీకు వీడియోలు చేస్తున్నాను అనుకుంటున్నాను. బిగినర్స్ అందరికీ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నా వల్ల ఇంకా 10 మంది నేర్చుకోవాలి అనే తపనతో నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను, నేను ఒకరి వల్ల నేర్చుకున్నాను. మనకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకైతే పాషా టైలర్ గారు చాలా యూస్ఫుల్గా చెప్తూ ఉంటారు. ఏ డౌట్ ఉన్నా కాల్ చేస్తే నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే మీకు కూడా ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. నాకు తెలియని డౌట్లు ఉన్నా కానీ నేను పాషా టైలర్ గారిని అడిగి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. మ్యాక్సిమం నేను కూడా మొత్తం నేర్చేసేసుకున్నాను. డిజైనింగ్ బ్లౌజెస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ బిగినర్స్ కోసం ప్లెయిన్ బ్లౌజెస్ పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మన ఛానల్ని ప్రోత్సహిస్తే ఇంకా డిజైనింగ్ బ్లౌజెస్ కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను. ఇలా చూసారా, ఇప్పుడైతే మనకి ఇక్కడ మెడపట్టి స్టిచ్చింగ్ అయితే మనకి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నడుం పట్టి అంటే సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. హ్యాండ్స్ మనం అతుకులు వేసాం కాబట్టి హ్యాండ్స్ ఆధారంగా సమానంగా తీసుకోవద్దు. చంక భాగం దగ్గర మనం బాడీ పార్ట్ కటింగ్ ఉంది కదా, బాడీ పార్ట్ కటింగ్ ఆధారంగా సమానంగా పట్టుకోవాలి. బాడీ పార్ట్ ఆధారంగా చంక భాగం దగ్గర సమానంగా పట్టుకొని ఇలా చూడండి, సమానంగా ఇలా పట్టుకొని హ్యాండ్స్ అనేది సమానంగా పట్టుకొని ఇప్పుడు పాదం కింద పెట్టేసుకొని మన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజు, ఆమ్ లూజ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామందికి మనం ఇప్పుడు ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాం కదా, మ్యాక్సిమం అక్కడికి వచ్చేస్తుంది. కానీ ఎవరో ఒకరికి ఆమ్ అనేది కొంచెం చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది, పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరో ఒకరిది ఆమ్ లూజ్ అనేది కొంచెం తేడా వస్తుంది. అందుకనే కుట్టేటప్పుడు కూడా ఆమ్ లూజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్ బట్టే వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, చంక భాగం దగ్గర సమానంగా పట్టుకోవాలి. కుట్టులు ఇట్లా స్టిచ్చింగ్ ఉంది కదా, చంక స్టిచ్చింగ్, అది సమానంగా పట్టుకొని ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజు, చంక లూజు కరెక్ట్గా మార్కింగ్ విధంగా వచ్చేలాగా కుట్టు అనేది తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కింద 2 సమానంగా రావాలి. అందుకనే ఇట్లా పెట్టుకొని మనకి ఖర్చులు అనేవి అక్కడక్కడ ఖర్చులు తగులుతూ ఉంటాయి కదా. ఇగో ఇప్పుడు షేప్ బెల్ట్ ఖర్చు ఉంది, అది ఆ మిషన్కి వెళ్ళి పాదంకి వెళ్ళి తోసేసుకొని హ్యాండ్ ఖర్చు ఉంటుంది, చంక ఖర్చు, ఆ చంక ఖర్చు కూడా అన్నీ ఒకేకెళ్ళి వచ్చేలాగా పైకి పెట్టుకొని పైకే ఉండాలి. ఇట్లా పై సైడే పెట్టుకొని ఇలా కుట్టేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్లు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, అవి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, సైడ్ జాయింటింగ్ అనేది ఎంతో ఈజీగా అయిపోయింది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు తీసుకుంటే సరిపోతుంది. నడుం లూజ్ అనేది మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న విధంగా కుట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ ఏంటంటే మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకోవచ్చు. కానీ ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజ్ అయితే మనం అతుకులు వేసుకున్నాం కాబట్టి మార్కింగ్ కనిపించదు. ఆర్మ్ లూజ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని కుట్టుకుంటే ఆ మాత్రం కూడా కంప్లైంట్స్ అనేవి రావు మనకు కస్టమర్ దగ్గర. ఇప్పుడైతే మనం ఆల్రెడీ కుట్టుకున్న పీస్ ఉంది కదా, ఆ పీస్ అంటే ఇటు సైడ్ హ్యాండ్ ఆల్రెడీ కుట్టేసేసాం కదా, ఆ హ్యాండ్ నుంచి తీసుకోవచ్చు. చంక కుట్ల దగ్గర మాత్రం సమానంగా పట్టుకొని కుడితే కనుక మనకి ప్లస్ మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు అందరూ ప్లస్ మార్క్ని టెస్ట్ చేసుకుంటున్నారు, మనం పర్ఫెక్ట్గా కుట్టామా లేదా అని. కానీ ప్లస్ మార్క్ అనేది మనకి ఏమి ఇంపార్టెంట్ కాదు, మనకి ఫిట్టింగ్ అనేది ఇంపార్టెంట్. కానీ కస్టమర్స్ అనేది చెక్ చేసుకుంటున్నారు కాబట్టి చంక కుట్టు దగ్గర ఏంటంటే 2 కుట్లు సమానంగా పట్టుకున్నామంటే అదే ప్లస్ మార్క్ వచ్చేస్తుంది చంకలో.
అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు చూడండి, అలా ఒక 3 కుట్లు ఇచ్చేసామంటే మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, రెండో స్టిచ్ కూడా ఇస్తున్నాను. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుం లూజు 3 కలుపుకుంటూ కుట్టేస్తే సరిపోతుందన్నమాట మనకి. ఇక్కడ హ్యాండ్ అతుకులు ఇచ్చాం కాబట్టి మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. హ్యాండ్ అతుకుల దగ్గర ఖచ్చితంగా ఎగుడు దిగుళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి మనకు నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం ఆ ఎగుడు దిగుళ్ళు అవన్నీ కూడా నీట్గా కట్ చేసేయాలి. లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా రఫ్ ఇవ్వండి. చూసారు కదా, మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. 1/2 అవర్లో కుట్టేయాలి అనేసి ఏమనుకోవద్దు. మినిమం 1 అవర్ పడుతుంది ఖచ్చితంగా బిగినర్స్కి అయితే. కాబట్టి మీరు 1/2 అవర్లో 1 అవర్లో బ్లౌజులు నేర్పించేస్తాం అనేది మాత్రం నమ్మొద్దు. నిమ్మలంగా నేర్చుకోండి. మన వీడియోస్ చూసి కూడా నేర్చుకోండి. మీకు కనుక అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. బిగినర్స్ మీరు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యి ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి. చూసారు కదా మన బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇప్పుడైతే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను కుట్టిన ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యి ఉంటే కనుక ఒక లైక్ ఇచ్చేసి మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ.